హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తాను. 1/2 కేజీ కొబ్బరి అండి. కొబ్బరి మంచిగా నీట్గా తురిమి పెట్టుకోండి. ఆ తర్వాత 1/2 కేజీ బెల్లం కూడా తీసుకొని బెల్లంని కూడా ముక్కలు ముక్కలు చేసుకొని మంచిగా ఇలా పెట్టుకోండి. 1 కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నానండి. నేను 1 కేజీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి మంచిగా కరిగాక ఇలా 1 కిలో ఉప్మా రవ్వ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఉప్మా రవ్వ మొత్తం మాడిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి స్లోగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కూడా పెట్టుకోవద్దు, మాడిపోతుంది అన్నమాట. నేనైతే 1/2 కేజీ కొబ్బరి 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ అయినా తీసుకొని చేయొచ్చు. నేనైతే కిలో పిండికి మాత్రమే కొలతలు చెప్తున్నాను. 1/2 కేజీ బెల్లం 1/2 కేజీ కొబ్బరి అండి. చూడండి, ఉప్మా రవ్వ మనకి మంచి కలర్ వచ్చేసింది. తీసేసుకుందాం ప్లేట్లోకి. కజ్జకాయలకి మనము ఎక్కువ షుగర్ అలా వాడకుండా బెల్లంతో స్వీట్ మంచిగా సరిపోతుందండి. ఇప్పుడు ఉప్మా రవ్వనంతా ఒక మంచి పెద్ద కడాయిలో తీసుకొని ఇందులోనే తరిమి పెట్టుకున్న కొబ్బరి పొడి మరియు బెల్లం ఇవన్నీ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలాగా. మా మమ్మీ అయితే చేస్తుందండి. తను చేసి నాకు చూపిస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాంటి వంటలు చేయలేదు. చూడండి, బెల్లం కూడా ఇలా మెత్తగా అయిపోయింది కదా, దాన్ని కూడా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. మంచిగా ఉండలేం లేకుండా ఇలాగా మిక్స్ చేసుకుంటే ఈ బెల్లం వల్లనే మనకి స్వీట్ సరిపోతుందండి. కొంతమంది అయితే బెల్లం తక్కువ వేసుకొని షుగర్ కూడా ఎక్కువ వేసుకుంటారు. అలా కాకుండా ఇలా మొత్తం బెల్లంతో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకైతే ఇలాంటివి ఏమి రావండి, అందుకనే మా మమ్మీ చూపిస్తుంది నాకు ఇలా చేయాలి అని. ఇప్పుడు సరిపడన్ని ఇలాచీలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే టేస్ట్కి సరిపడానే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలాచీ పొడి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మా మమ్మీ ఎంత నీట్గా మిక్స్ చేస్తుందో. మీరు కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఇది కూడా మంచి విటమిన్ ఫుడ్డేనండి. డ్రై ఫ్రూట్స్ అలాగా మీరు ఏవి కావాలనుకుంటే అలా వేసుకోండి. నేను కిలో పూరిపిండి తీసుకున్నానండి. మెత్తగా కలుపుకోవాలి పూరిపిండి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి కలుపుకొని. మరీ మెత్తగా చేసుకోకండి, ఎందుకంటే మనము రుద్దుకునేటప్పుడు బాగా రావు, సాగిపోతూ ఉంటాయి. కొంచెం అటు ఇటుగానే చూసి కలుపుకోండి. ఇలాగా పిండిని ఎంత తీసుకొని సపరేట్ చేసేసుకోండి. ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనము పూరీలు చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదండి. ఇలా చేసుకుంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. పిండి ఇలా సపరేట్గా డివైడ్ చేసుకొని ఇలా నీట్గా రోలింగ్ చేసుకుంటే కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. చూడండి, నేనైతే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే తను ఒక్క చేసుకోలేదు కాబట్టి. నేను ఇలా పూరీలు చేసిస్తుంటే తను స్టఫింగ్ చేస్తుంది. చూడండి, మనం ఎక్కువ అయితే తీసుకోవద్దు. స్టఫింగ్ సరిపడంత తీసుకోండి, ఎందుకంటే మనం నూనెలో వేయగానే మొత్తం ఓపెన్ అయ్యి వచ్చేస్తుందండి. ఇలా వాటర్ అద్దుకుంటూ క్లోజ్ చేస్తే మెత్తగా మంచిగా నీట్గా అతుక్కుంటుందండి, లేకపోతే ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఎంత నీట్గా చేసిందో మా మమ్మీ. ఇలాగా అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోండి. అప్పుడు మనం ఆయిల్లో వేసేటప్పుడు ఒక్కొక్కటి కాకుండా అన్నీ వేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. అంతే అండి. చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో. అంతే. మనం కావాలంటే డిజైన్స్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఆ చెక్కకే కొంచెం డిజైన్ ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం లేదు.
అయినా కూడా మా మమ్మీ కొంచెం డిజైన్ చేసి చూపిస్తుంది, 1-2 అలా. చూడండి, పిండి వంటలు అంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. బయట తెచ్చుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. కాబట్టి ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఇలాగా ఇవైతే చాలా సింపుల్ అండి చేసుకోవడము. చూడండి, ఇలా డిజైన్గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, కిలో పిండేనండి, ఎన్ని కావు మనకి. తిప్పికొడితే ఒక 35-40 అలా అవుతాయి. చూడండి, ఇలా నెమ్మదిగా ఆఫ్ చేసేసేయండి. మరీ హై ఫ్లేమ్ పెట్టకండి అండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. అప్పుడు తింటుంటే మనకి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. లోపల ఉడకకుండా అలా అయితే చేసుకోకండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎక్కువ పిండి తీసుకున్నారనుకో చాలా టైం పడుతుంది చేసుకోవడానికి. 1-2 కిలోలు అలా అయితే సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టింది మా మమ్మీ. ఇలాగా మంచి ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇందులో మనం ఏం వేయలేదండి, కొబ్బరి, బెల్లము, కొన్ని డ్రై ఫ్రూట్స్. మీరు కావాలనుకుంటే ఇందులో ఇంకా ఎన్నో ఉంటాయి కదా యాడ్ చేసుకునేటివి, అలా అయితే చేసుకొని. మాకైతే ఇంట్లో ఉన్న వాటితోటే మేము చేసుకుంటున్నాము. నాకైతే ఎప్పుడు చేయలేదు, రాదండి. సో మా మమ్మీ చెప్తుంటే నేను ఫాలో అవుతూ ఉన్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. వెంటనే బాక్స్లో వేసి మూత పెట్టొద్దు, ఇలాగ కొంచెం సేపు ఆరనివ్వాలి. అప్పుడే అవి మంచిగా కరకర ఉంటాయండి. సెకండ్ రౌండ్ అయితే మా మమ్మీ వేస్తుందండి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాకనే వేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే ఆయిల్ వచ్చి మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలండి పిండి వంటలు చేసేటప్పుడు. అంతే అండి, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.